Praise the Lord. అసమానుడైన ఈ బైకులు కొంచెం దూరం పెట్టుకోండి. Praise God. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే, అందరు కలిసి కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచు. సియోను దేవుడే నీవు సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచు. అగ్నిగుండంలో నెట్టివేసినప్పుడు, సింహాల పోటీకి అప్పగించినప్పుడు, అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలని ఎదుటే కృంగివేయ నిలచిన. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును.
పిల్లలి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశలో నిలుచున్నా పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన పిలుపు మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడని కనికరమూఢుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరమూఢుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరమూఢుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరమూఢుడే నీ కన్నీరు తుడుచును जो चंदन તમારા પેરેન્ટ્સ మంచిది. దేవుని ఉన్నతమైన నామములో ఈనాటి పునరుద్ధాన దినారాధనకు దేవుడు మనకు ఆరోగ్యం ఆయుష్యం దయచేసి ఆయన సన్నిధిలో సజీవులుగా మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి నేను మొదట దేవాతి దేవునికి చేరొచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. 119వ కీర్తన మనము ధ్యానం చేస్తున్నాము. గడిచిన వారం నేను తెలియజేశాను. 119వ కీర్తన అందులో ఉన్నటువంటి కొన్ని సంగతులను మీకు తెలియజేస్తానని ఈ కీర్తనలో మనము మొదటి నుంచి చూసినప్పుడు 119వ కీర్తన అంతా కూడా 176 వాక్యాలు ఉన్నాయి. 176 వాక్యాలను ప్రతి అంశాన్ని ఒక 8 వాక్యాలుగా సెపరేట్ చేసి ఈ 119వ కీర్తనను 22 భాగాలుగా విభజించారు. ఈ 22 భాగాల్లో
ప్రతి 8 వాక్యాలకి ముందుగా ఒక ఫుట్నోట్ రాయబడి ఉంటుంది. మనం 119వ కీర్తన మొదటి వాక్యానికి పైన చూస్తే అలెఫ్ అని ఉంటుంది. మరలా అట్లాగే 8 వాక్యాలు దాటిన తర్వాత మరలా చూస్తే బెత్ అని ఉంటుంది. అలాగే మళ్ళీ 16 వాక్యాలు చూస్తే గిమేల్ అని ఉంటుంది. ఇట్లా 22 పదాలు ఉంటాయి. ఈ 22 కూడా అక్షరాలు. ఇవి ఎలాంటి అక్షరాలంటే ఇంగ్లీష్లో మనకు ఎన్ని ఉంటాయి? ఏబిసిడీలు ఎన్ని? 26 ఉంటాయి. హిబ్రూలో ఈ ఏబిసిడీలు 22 ఉంటాయి. హిబ్రూలో ఇది హిబ్రూలో ఉన్న అక్షరాలు అన్నమాట. మనకు ఇంగ్లీష్ పుస్తకంలో ఏ రీతిగా 26 వాక్యాలు ఉంటాయో అక్షరమాల అంటారు. అలాగే హిబ్రూ లాంగ్వేజ్లో ఈ 22 ఉంటాయి. అట్లా 22 భాగాలను వివరిస్తూ ప్రతి 8 వాక్యాలకి ఒక అక్షరముగా 22 వాక్యాలుగా వీటిని పార్టిషన్ చేశారు. ఇది ఈ 119వ కీర్తనలో ఉన్న ప్రతి అక్షరం యొక్క ఉద్దేశం. మనం ఇప్పుడు 3వ అక్షరంలో ఉన్నాం. ఏంటది? గిమేల్. గిమేల్. ఈ గిమేల్లో 17వ వాక్యం నుంచి 24 వాక్యాల వరకు మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని చూసేటువంటి కన్నులు, లేదా ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క చట్టాన్ని ప్రేమించటము. ధర్మశాస్త్రం అంటే చట్టం. ఇంగ్లీష్లో ఆ చట్టాన్ని అంటే దాన్ని మనం ఎలా మనము దాన్ని నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో గిమేల్ అనే ఒక అంశంలో హ్యాపీనెస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, దేవుని చట్టంలో ఉన్నటువంటి ఆనందం, ఈ యొక్క 8 వాక్యాల్లో ఈరోజు మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క చట్టములో, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ ఆనందము, సంతోషం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ 17వ వాక్యం నుంచి 24 వాక్యాల వరకు మనము చూస్తాము. దేవుని ధర్మశాస్త్రాన్ని చూసే కన్నులిమ్మని కీర్తనకారుడు అడుగుతున్నాడు. దేవుని చట్టంలో ఉండే ఆనందాన్ని ఇమ్మని మనం అడగాలి. కీర్తనకారుడు అడిగిన మాట ఏంటంటే 17వ వాక్యాన్ని చూస్తే, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. సేవకుడు అనే మాటను ఇక్కడ చూస్తున్నాం. సర్వెంట్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ సంఘ బిలీవర్స్, లేదా సర్వెంట్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. ఇలా దేవుని పనిలో భాగస్థులుగా ప్రతి ఒక్కరు, వాళ్ళు బిలీవర్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, సేవకుడు కావచ్చు. ఎనీహౌ ఇక్కడ చెప్పుకొస్తున్న మాట ఏంటంటే, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకునే అనుభవము కావాలి. దేవుని వాక్యాన్ని, అందుకే ఆ 18వ వాక్యంలో అన్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. స్తోత్రం. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి, అందులో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను బట్టి దాన్ని సరిచేసుకొని నడుచుకోవడానికి మన కనులు తెరిచి దేవుని దగ్గర అడిగే వారముగా ఉండాలి. కనులు తెరిచేందండి, నా కళ్ళు తెరిచే ఉన్నాయి కదా, కళ్ళు తెరవబట్టే కదా అందరినీ చూస్తున్నాను, కళ్ళు తెరవబట్టే కదా నడుస్తున్నాను, కళ్ళు తెరవబట్టే అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను అని శరీరానుసారమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు మనం చేయకూడదు. వాక్యాన్ని ఎప్పుడు ఆత్మీయంగా, ఆధ్యాత్మికముగా, మనము స్పిరిచువల్గా మన లైఫ్లోనికి తీసుకోవాలి. ఆత్మానుసారమైనటువంటి అనుభవాన్ని మనం అనుభవించాలి. ప్రతి పదాన్ని మనం అన్వయించుకోవాలి. ప్రతి పదములున్న అర్థాన్ని మనము గ్రహించాలి.
ఏదో కొన్ని సంగతులు తగిలితే అది నాకే నన్నే అన్నట్లు కాదు, కానీ ప్రతి సంగతి అది మేలైన కీడైనా ఆనందించే అనుభవం కావాలి. మరి అందుకే వాక్యం అంటుంది ఆయన ధర్మశాస్త్రాన్ని చూసే కనులు కావాలి. ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఎంతమందికి తెలుసు చెప్పండి అమ్మా? ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఎంతమందికి తెలుసు? 10 ఆజ్ఞలు ఎంతమందికి తెలుసు? ఎంతమంది చదివారు? చూసారా, ఎక్కడో కొద్ది మంది కనపడుతున్నారు. ధర్మశాస్త్రపు విధులు మనకందరికీ తెలుసుండాలి. గడిచిన 2 వారాలు హడావుడితో ఉన్నాం మనం. పర్వాలేదు, కొంత ఆలస్యమైన తేలిగ్గా ఒక్కొక్క సంగతిని మనం నిదానించి తెలుసుకుందాం. అందరూ వినండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ధర్మశాస్త్రం ఎక్కడ రాశారు, ఏముంటాయి అన్నప్పుడు చెప్పగలిగేటువంటి క్రైస్తవ పిల్లలుగా ఉండాలి. ఎక్సోడస్ నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వాక్యములో ఇవి రాస్తుంటాయి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదైనను నీ పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రపు కట్టడలు. వీటిని ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఉండాలి. ప్రతి ఒక్కరు వినిన వారై ఉండాలి. వాటన్నిటిలో ఉన్నటువంటి ఆ సత్యాలను తెలుసుకున్నవారుగా, అనుసరించేవారుగా, అనేక మందికి చెప్పేవారుగా ఉండాలి. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. మోషే ద్వారా సీనాయి పర్వతం దగ్గర మోషేకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. ఇశ్రాయేలీయులు ఈ రీతిగా ఉండాలి అని మోషే ధర్మశాస్త్రాన్ని మరి హిబ్రూలో తోరా అని పిలుస్తారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ధర్మశాస్త్రం అనే పదాన్ని తోరా అని పిలుస్తారు. తెలుగులో చెప్పాలంటే ఉపదేశం అనే అర్థాన్ని కూడా తెలియజేస్తారు. ఉపదేశం. ధర్మశాస్త్రం అంటే ఉపదేశము, నైతిక ధర్మశాస్త్రము, పవిత్ర జీవితానికి సంబంధించినటువంటి దేవుని నియమాలు ఇందులో రాయబడి ఉంటాయి. దేవుని నియమాలు, ఆధ్యాత్మిక నియమాలు కాదు, లేకపోతే లోకానుసారమైన నియమాలు కాదు, దేవుని నియమాలు. దేవుడు ఏమైతే నేర్పిస్తున్నాడో, ఏ కట్టడలు ఉన్నాయో వాటిని, ఆ నియమాలను ధర్మశాస్త్రం అని పిలుస్తారు. ఆ ధర్మశాస్త్రపు యొక్క విధులను ఆనాడు మరి ఇశ్రాయేలుకు మోషే ద్వారా ఇచ్చినట్లుగా ఈ భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. కనుక ఇక్కడ చదవబడినటువంటి ఈనాటి మన వాక్యదానంలో మనము జాగ్రత్తగా మాటలను గమనించాలి. మన కనులు ఎక్కడ తెరవాలంటే ఇప్పుడు మన నిర్గమాకాండములో మనం చదువుకున్నటువంటి ఆ విధుల వైపు ఉండాలి మన కనులు. నా కనులు ఎందుకు తెరవట్లేదు? నేను అన్ని చూడట్లేదా, అన్ని చదవట్లేదా, అన్ని చూడట్లేదా? అవి కాదు నువ్వు చూడాల్సింది. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఆ విధులేంటి, ఆయన ఎందుకు ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఏ సందర్భంలో ఇచ్చాడు, వీటన్నిటిని తెలుసుకోవాలి. ఇది క్రైస్తవ్యం. ఇప్పుడున్నటువంటి దినాల్లో క్రైస్తవుల మీదకి అన్య మతాలు, అన్యులైనటువంటి వారు, దేవుణ్ణి ఎరుగినటువంటి వారు విచ్చలవిడిగా మరి ఏమంటారు దాన్ని, ప్రతిదండన చేస్తున్నటువంటి దినాలే. కనుక ఇప్పుడు ఎలా ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినవాడుగాను ఆలకించాలి. హల్లెలూయా, స్తోత్రం. అందరూ మెలుకుతున్నారు కదా. ప్రతి వాక్యాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయాన్ని తెలుసుకున్నవారుగా ఉండాలి. ఎంతవరకు? ఎప్పుడు నేను ఇదే చెప్తూ ఉంటాను. యేసు ఎవరు, మరియమ్మ ఎవరు, అబ్రహాం ఎవరు, ఇస్సాకు ఎవరు, యాకోబు ఎవరు, ఇక్కడితో సరిపోదు. లోతుల్లోకి వెళ్ళాలి. అసలు గ్రంథంలో ఏమున్నాయి, మనం ఏమి వింటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము. ఎదుటివారు ఒక హైందవుడు ఒక మరి అన్యుడు నిన్ను ప్రశ్నించినప్పుడు దాని గురించి కనీసపు కొద్ది మాటలైనా తెలిసినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. కనుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచులాగునా నా కనులు తెరువు అని మనము
దేవుని దగ్గర అడిగేవారముగా ఉండాలి. ఆయన ఉపదేశకుడే కావచ్చు, బోధకుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, పెద్దే కావచ్చు, సేవకుడే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కానీ ధర్మశాస్త్రపు విధులను మనం తెలుసుకున్న మార్గం ఉండాలి. అంటే దేవుని యొక్క ఉపదేశం ఏంటి, దేవుడు ఏమి బోధించాడు, ఎవరి ద్వారా బోధించాడు, వాటిని మనం అనుసరిస్తున్నామా? 10 ఆజ్ఞలు మనం విన్నాం. ఏ ఆజ్ఞల్లో పడిపోయి ఉన్నాం? ప్రతి మనుషుడు ఏదో ఒక దాంట్లో పడిపోతుంటాడు. ప్రతి మనుషునికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఎవరు తల్లి గర్భంలో నుంచి పాపం మాత్రమే కాకుండా పాపములు పుట్టిన ప్రతి మనిషికి ఈ పాపపు ఆలోచనలు అన్నీ ఉంటాయి. అందుకే వాటిని ఆజ్ఞలు అన్నాడు, కట్టడాలు అన్నాడు, ఉపదేశములు అన్నాడు, శాసనములు అన్నాడు, బోధించాడు. వీటిలో మనం ఎక్కడ తప్పిపోయి ఉన్నాము? వీటన్నింటినీ కలిగి ఉన్నావా? యు ఆర్ ద గుడ్ క్రిస్టియన్. మామూలు గుడ్డు కాదు, కోడిగుడ్డు కంటే మంచి గుడ్డు. ఈ ధర్మశాస్త్రపు విధులన్నీ నువ్వు కలిగి ఉన్నావా? యు ఆర్ ది గుడ్ క్రిస్టియన్. నీవే క్రిస్టియన్ అంటే ఇక నిన్ను గురించి ఎవరు చెప్పక్కర్లా. నిన్నెవరు క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడని పిలవక్కర్లా. నీ మనస్సు, నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి ఈ 10 ఆజ్ఞలు నాలో ఉన్నాయా? ఐ ఆమ్ ద గుడ్ క్రిస్టియన్. గర్వంగా చెప్పుకో. మనకు ఏదైనా లోకంలో ఒక డిగ్నిటీ కలిగినటువంటి ఒక చదువు వగైరా ఉందనుకోండి, గొప్పగా చెప్పుకుంటాం. నేను చెప్పుకుంటాను, ఐఎమ్ ద పాస్టర్. సో ఆ లక్షణాల్లో ఉన్నాయా పరిశీలించుకోవాలి. అలాగా ప్రతి మనిషికున్న వారి క్వాలిటీస్ని బట్టి, క్వాలిఫికేషన్స్ని బట్టి ఎలా చెప్పుకుంటారో అలాగే క్రిస్టియన్, క్రైస్తవుని చెప్పుకునేది కూడా యు ఆర్ ద వన్ ఆఫ్ ద క్వాలిఫై. ఆ క్వాలిటీ, ఆ క్వాలిఫికేషన్, ఆ క్వాంటిటీ ఉన్నాయా పరిశీలించుకోవాలి. నువ్వు ఎవరితోనైనా గట్టిగా గర్వంగా చెప్పాలి, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నిన్ను చూడగానే చెప్పాలి, నీ యొక్క ప్రవర్తనలో చెప్పాలి, నీ మాటలో చెప్పాలి, నీ నడవడికలో చెప్పాలి, నీ చూపులో చెప్పాలి. ఇలా ప్రతి విధానంలో క్రైస్తవునికున్న లక్షణాలు మనల్ని వారు చూడగానే గమనించే రీతిగా ఉండాలి. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఉన్నటువంటి శాసనాలు, కట్టడాలు, ఆజ్ఞలు అవి. అందును బట్టి కీర్తనకారుడు అక్కడ, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవడానికి నా కన్నులు తెరవమని దేవుని దగ్గర అడగాలి. వండర్ఫుల్ విజ్ఞాపన కదా, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈరోజు మనం ఆ ప్రార్థన చేయాలి. అయ్యా, నేను పేరుకు క్రైస్తవుడుగా 70-80 సంవత్సరములుగా ఉన్నాను, బట్ ఐ డోంట్ నో ఈ ధర్మశాస్త్రపు విధులు. నాకు తెలియదు కట్టడలు, నాకు తెలియదు ఆజ్ఞలు, నాకు నేర్పించు, నా కన్నులు తెరువు అని దేవుని దగ్గర అడిగేటువంటి క్రైస్తవ తల్లులుగా, క్రైస్తవ విశ్వాసిగా మనం ఉండాలి. అందును బట్టే ప్రియులరా, ఎందుకు ఈ మాటను కూడా చెప్పాడంటే 19వ వాక్యం చాలా చక్కని మాట. ఇంకా నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు. ఏమండి, ఇది చాలా వండర్ఫుల్ వర్డ్ అండి. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట. ఎందుకు ఈ అద్భుతమైన మాట అంటే, మనము భూమి దేశ పరదేశులము. పరదేశి అంటే అర్థం ఏంటి? వేరే ఊరు వాడు అని అర్థం. ఏమండి, మనం పరదేశులము. మనం ఈ ఊరోళ్ళము కాదు. ఇక్కడ ఈ భూమి మీద కొన్ని దినాలు నివాసం చేయడానికి కట్టుకున్న గుడారాలు ఇవన్నీ. మనం నివసించేదాన్ని కట్టుకున్నవి, ఎంత పెద్ద మేడైనా మిద్దైనా అవన్నీ గుడారాలు. అవన్నీ శిథిలమైపోతాయి, పడిపోతాయి. మనం ఇక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాం. కాబట్టి భూమి మీద ఎవరు ఎక్కడ నివాసం చేస్తున్నా వారందరూ కూడా పరదేశులే. మనకు శాశ్వతమైన దేశము, శాశ్వతమైన రాజ్యం ఇక్కడ లేదు. కాబట్టి పరదేశులమై ఉన్న మనము భూమి మీద నివాసము ఉండగానే ఆయన ఆజ్ఞలను తెలుసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది మాటకు అర్థం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ప్రతి ఒక్కరి మాటను పలకండి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. స్తోత్రం. చక్కని పాఠం. ఎంత అద్భుతమైన సంగతి అంటే, మనమందరము ఈ భూమిపై పరదేశులముగా, యాత్రికులముగా,
పరదేశి అంటే ఇంకా యాత్రికులు. యాత్రికులు అంటే ఇప్పుడు ఆయా ప్రాంతాలకు, ఒక దేశంలో ఉన్నవారు ఒక దేశానికి, ఒక పట్టణంలో ఇంకో పట్టణాన్ని చూడడానికి వెళ్తుంటారు, వాళ్ళని యాత్రికులు అంటారు. చూడండి, ఎక్కడో మహారాష్ట్రలో ఉండేవాళ్ళు ఇక్కడ శ్రీశైలం చూడడానికి వస్తారు. ఎందుకని? అక్కడ ఒక గుడి ఉందని, అది బాగా ఎంతో పేరుగాంచిందని, అదని ఇదని ఏదో వారి వారి నమ్మకాలు బట్టి కొన్ని వందల దూరాలు ప్రయాణం చేసి వస్తారు, వాళ్ళని యాత్రికులు అంటారు. మనం కూడా ఇక్కడ నుంచి కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటాము, అక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ చర్చ్ ఉంది, అక్కడ చెన్నైలో నాగపట్నంలో ఏదో చర్చ్ ఉంది, వేలాంగిన ఉంది, అక్కడ వెళ్తారు. కొన్ని వారి వారి నమ్మకాలు. కొంతమంది పెరంగపురం వెళ్తారు, కొంతమంది అదేంటది ఆ గొనదలు వెళ్తారు. ఇట్లా వారి వారి నమ్మకాలు. ఇవన్నీ కూడా యాత్రలు. ఇవి మనమంతా యాత్రికులము. అక్కడికి వెళ్తాము, చూస్తాము, దర్శిస్తాము, వచ్చేస్తాము. సో భూమి మీద మనిషి యొక్క ప్రతి ప్రాంతము, ప్రతి ప్రయాణము, ప్రతి నడవడిక, ప్రతి విధానం అంతా కూడా మనం యాత్రికులమై ఉన్నాము. యాత్రికులుగా ఉండగానే దేవుని ఆజ్ఞలను తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు, దాచిపెట్టొద్దు, తెలియక ఉంచొద్దు. తెలుసుకునే విధంగా నా కన్నులు తెరుపు, తెలుసుకునే విధంగా నా హృదయాన్ని తెరువు, తెలుసుకునే విధంగా నా మనస్సును కేంద్రీకృతము చేయమని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఇలా అడగగలుగుతున్నాము? ఎంతమంది అయ్యా నీ ఆజ్ఞలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ కట్టడల ప్రకారం బ్రతకాలనుకుంటున్నాను, నీ న్యాయ విధులేంతో నాకు నేర్పించు. ఈరోజు దేవుని వాక్యము మనకు సెలవిస్తున్న మాటలను మనం జాగ్రత్తగా నెమరువేయాలి. ఈ సందర్భాలను మరి 1-2 వాక్యాల్లో మనము ఇంకొన్ని భాగాల్లో కూడా చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథాల్లో మనం గమనిస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అమ్మా ఎస్ 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 చాలమ్మా, చాలు. 15:1 చాలు. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొక్కడును. స్తోత్రం. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. మన పితరుల వలె మనము దేవుని సన్నిధిలో అతిథులుగాను పరదేశులుగా ఉన్నాము. మన పితరులు ఏం చేశారు? దేవుని సన్నిధిలో అతిథుల వలె పరదేశుల వలె ఉన్నారు. మనము అతిథుల వలె పరదేశుల వలె ఉండటానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో శాశ్వతమైన స్థిరమైన నివాసము కలిగిన వారమై ఉండాలి. మన పితరులు దేవుని సన్నిధిలో అతిథుల్లాగా ఉన్నారు, దేవుని సన్నిధిలో పరదేశులాగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండొద్దు, భూమి మీద మాత్రమే మనం పరదేశులము. మన పితరులు అలా చేశారు, వారు దేవుని సన్నిధిని కూడా అతిథులుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం అతిథులుగా ఉండకూడదు. అందుకే అక్కడ 2వ లైన్లో అన్నాడు, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు. ఏమండి, మన జీవం ఏపాటిదట? భూమి మీద నీడ లాంటిదట, నీటి మీద బుడగ లాంటిది. బాగా చెప్పేస్తారు. ఇంకా అంతకంటే ఇంకా తేలిగ్గా చెప్పాడు. మన యొక్క నివాసము భూమి మీద ఎలాంటిదట? నీడ లాంటిది. మన నీడ మనకు కనిపిస్తుంది, అంతలోనే మాయమైపోతుంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మన పితరుల వలె దేవుని సన్నిధిలో మనం అతిథుల్లాగా ఉండకూడదు. వారు అతిథుల్లాగా ఉన్నారు, దేవుని సన్నిధిలో అతిథుల్లాగా కాదు. శాశ్వతమైనటువంటి ఆయన కృపకు పాత్రులుగా ఉండాలి. ఆయన యొక్క ఉద్దేశాలను, కట్టడలను నెరవేర్చు వారముగా ఉండాలి. ఆయన యొక్క క్రియలను గైకొనే వారముగా ఉండాలి. ఒకసారి 39వ కీర్తన 12వ వాక్యాన్ని చదువు. 39వ కీర్తన
ఎస్ ఎస్ చాలు ప్రియులరా, చక్కగా మనం ఇక్కడ గమనిస్తే ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. జాగ్రత్తగా ప్రియులను ఆలకించండి. దేవుని యొక్క పిల్లలుగా మనం ఈ లోకములో అతిథులం. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా మరొక చెవి యొక్కు, నా కన్నీళ్లు చూర్చి ఊడకుండొద్దు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, అయితే నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. మనము పరవాసులము. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, ఈ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఏమ్మా, పరవాసులమైన మనము ఆయన దరి చేరాలి. ఆయన దగ్గర మనము కన్నీరు విడిచేవారముగా ఉండాలి. ఆయన దగ్గర మన యొక్క ప్రార్థన అవసరాలను కోరేవారముగా ఉండాలి. ఆయన యొక్క ధర్మశాస్త్రపు విధులను అనుసరించే వారముగా ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకునేటువంటి పిల్లలుగా మనం ఉండాలి. అందుకొరకే వాక్యం ఏమంటుందంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు. అయ్యా, నేను సజీవముగా ఉండగానే నీ ధర్మశాస్త్రపు సంగతులను నేను నేర్చుకొని కనులారా వాటిని చూచేటువంటి కృపను నాకు ఇమ్మని అడిగే పిల్లలుగా మనము. 20వ వాక్యం చూస్తే, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఎంతమంది ప్రాణాలు దేవుని యొక్క ఆజ్ఞల కొరకు క్షీణిస్తున్నాయండి? ఎంతవరకు దేవుని ఆజ్ఞలను, న్యాయ విధులను, వాటి కొరకు ఆశ కలిగి తమ ప్రాణములను క్షీణించుకునే వారముగా ఉన్నారు. తమ ప్రాణములను మరి ఇబ్బంది కలిగించేవిగా, ప్రాణముతో మాట్లాడుకునేవిగా, ప్రాణాలు అలిసేవిగా. క్షీణించమంటే అలిసిపోవడం. అయ్యా, నీ న్యాయ విధులను విని, నీ న్యాయ విధుల మీద ఎడతెగని ఆశ కలిగి నా ప్రాణము క్షీణిస్తూ ఉన్నది అని ఎంతమంది మనము దేవుని సన్నిధిలో అడగగలుగుతున్నాం? చూడండి, కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1-2 వాక్యాల్లో చాలా చక్కగా రాస్తాడు ఈ మాటలను. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను? చాలా ఎంత చక్కగా మన ప్రాణాల ఆశ కలిగి ఉండాలంటే, దుప్పి ఏ రీతిగా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో దేవుని కొరకు మన ప్రాణాలు ఆశపడేవిగా ఉండాలి. ఆశపడి దేవుని సన్నిధికి సిద్ధపడాలి. ఆశపడి దేవుని సన్నిధికి వేగిరపడాలి. ఆశపడి సకాలంలో పెందల కడనే చేరి స్తుతించి, ఆరాధించి, గణపరచి, నీకు దేవుడు ఎంత సమయం ఇస్తే అంత సమయము ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. కాలం వైపు చూడక, మనుషుల వైపు చూడక, మనకున్నటువంటి లోక సంబంధమైన కార్యాల వైపు చూడక, దేవుని సన్నిధికి పరిగెత్తే వారంగా ఉండాలి. నేను 8 గంటలకు సిద్ధపడ్డాను రావటానికి. 8కి సిద్ధపడ్డాను కదా, 9కైనా వచ్చేస్తానులే అనుకున్నా. 9 గంటలకి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. ఇదే పాస్టర్కి
కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పాను కదా, ఆపరేషన్ చేయాలి. అది మస్ట్, లేడీస్కి ఉన్న ప్రాబ్లంలో సో వన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో దట్స్ వై సర్జరీ అనేది మస్ట్, తప్పదు. సో అది ఎక్కడ ఎలా చేయించాలని డిస్కషన్లో 9కి కూర్చున్న సమయము 10 అయింది. ఇక వేరే ఒక డాక్టర్ని కూడా సంప్రదించి రావడంతో మరికొంత టైం అయింది. ఇక చెప్పి నేను మధ్యాహ్నం కలుస్తానని చెప్పి బయలుదేరాను. కనుక సమయాన్ని దేవుని కొరకు మనం కేటాయించుకున్నాక మనకి ఎన్ని పనులు, నా పనులు లేకుండా ఎందుకు ఉంటాయండి? బొడ్డోళ్ళని వదిలిపెట్టు, వాడికి ఉదయం సాయంత్రం దాకా పనులే. ఏం పనులు? ఆడుకునే పనులు. ఏ పనిలోనూ వదిలిపెట్టు, వాడు వ్యవహారం చెయ్యలేక నోరు అలిసిపోయి ఆకలయ్యి 2 రౌండ్లు 3 రౌండ్లు వేసి వచ్చి కూర్చుంటాడు. ఎందుకు? మాట్లాడాలంటే కావద్దు, శక్తి కావద్దు. శక్తి కావాలంటే ఏం కావాలి? ఆల్కహాల్ కావాలి. అది బాగా మాట్లాడిస్తుంది, ఎంతసేపు అయినా మాట్లాడిస్తుంది. కాబట్టి ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు బిగించి ఎంతసేపు అయినా మాట్లాడగలరు. అది కూడా ఆయన బిజీనే, ఆయన అది కూడా దాంట్లో బిజీగా ఉన్నట్టే. సో పనులు లేని వాడు ఎవడు లేడు, ఎవడికి దగ్గర పనులు ఆడుకున్నాయి. కానీ వాటన్నిటిలో ప్రాముఖ్య పైన ఏంటంటే దేవుని సన్నిధికి నడవాలి, ప్రాణం మాట్లాడాలండి. చూడండి, కీర్తనకారుడి ప్రాణం ఎంత చక్కగా మాట్లాడుతుందో. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదనో అని. మరి మీ ప్రాణాలు ఎందుకు అలా అనట్లేదు పాపం? ఏమండి, ఎందుకను? కీర్తనకారుని ప్రాణము నిద్రలేసింది మొదలు నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆ ప్రాణము తృష్ణ కలుగుతున్నారు, ఆశ కలిగి ఉన్నదట. ఎటువంటి ఆశ? దుప్పి నీటి ఆశ, వాగుల కొరకు ఆశపడినట్లు. అంటే అసలు ఏంది దుప్పి పరిస్థితి? ఏంది అసలు దుప్పి పరిస్థితి? చెప్పండి. దుప్పి ఎక్కడ ఉంటుంది? ఎడారిలో ఉంటుంది. అడవి కాదు, ఎడారిలో ఉంటుంది. అడవి వేరు, ఎడారి వేరు. అడవిలో ఏదో ఒకటి దొరుకుతుంది, ఎడారిలో ఏమీ ఉండదు అనమాట. ఏమీ ఉండని ఎడారిలో తిరుగుతుంటుంది అడవి, ఆ దుప్పి. ఆ దుప్పి ఇప్పుడు ఎలా ఆశపడుతుంటుందంటే ఎక్కడన్నా కొంచెం నీళ్లు దొరికితే చాలు. కొంచెం. ఎడారిలో ఏముంటాయి? ఏముండదండి. నీళ్లుండవు, గుంటలుండవు, చెట్లుండవు, చేమలుండవు, మరి ఏమి కనిపించవు. అడవిలో ఉంటాయి చెట్లు, చేమలు, అవసరమైతే నీళ్ళ వాటర్ ఫాల్స్ లాంటివి, చిన్న చిన్న గుంటలు, కాలువలు, ఇలాంటివి ఆ నదుల్లో నుంచి సపరేట్ అయిన కొన్ని కలుస్తూ ఉంటాయి. ఎడారి నిర్మానుష్యముగా ఉంటుంది. ఒక ఇసుక రేణు వలె, ఇసుక సముద్రం వలె కనపడుతూ ఉంటుంది. కనుచూపు మేర ఏముండదు. అలాంటి ఎడారిలో తిరుగుతుంటుంది అటు దుప్పి. ఆ దుప్పి ఏం చూస్తుందంటే నీటి వాగుల కొరకు. ఎడన చిన్న గుంట కనపడుద్దేమో, చిన్న కాలువ, కొంచెం నీళ్లు తాగి దాహం తీర్చుకుందామా. క్రైస్తవుడు దేవుని సన్నిధికి రావడానికి తన ప్రాణాన్ని అలా ఆశతో ఎదురు చూసేదిగా ఉండాలి. నువ్వు ఎన్నైనా చెప్పుకో పాస్టర్, మా టైం మాదే, మేము నువ్వు చెప్పినట్టు 10 గంటలకు రాము, మేము 12 కొత్తము, నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే మానుకో, మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు కాకపోతే మాకు పాస్టర్ వస్తాడు. సంఘాలు ఇలాగే ఉన్నారండి, విశ్వాసులు ఇలాగే ఉన్నారు, పెద్దలు ఇలాగే ఉన్నారు. గద్దించి చెప్పే సేవకుని ఇష్టపడట్లా. పెట్టకథలు చెప్పారు అనుకోండి, అబ్బా ఈ అన్న కరెక్ట్, ఈ అన్న ఉండాలి మనం, ఏమనకూడదు. పెట్టకథలు చెప్పి వ్యవహారాలు చెప్పి నవ్విస్తూ, అబ్బా ఈయన మంచి పాస్టర్, భలే పాస్టర్, ఈయనైతే బాగుంటుంది. నవ్వించాను. ఎందుకు నవ్విస్తున్నాడు? నిన్ను ఆకట్టుకోవడానికి. నా కాడికి రా, నాకే ఇయ్యి. అబ్బా ఈ అక్క బోక్క, అసలు ఈ అక్క ప్రార్థన చేస్తాను కానీ 100 రూపాయలు ఇచ్చి, అన్న నువ్వు ప్రార్థన చేయన్నా, రేపు మా ఇంటి కాడ ప్రార్థన పెట్టు. ఏందక్క నువ్వు ప్రార్థనకు రాలే? నీకు ప్రార్థన లేదు, నీకు భయం లేదు, నీకు మారు మనసు లేదు, నువ్వు ప్రార్థనకు సకాలం ఉండట్లేదు అన్నావు అనుకో, అమ్మో ఈయన ఊరకు పేరు బెలిపిస్తుండు కానీ ఈ సంఘం వద్దురే, అల్లా సంఘాలు ఇవ్వాలి. అలా తయారైపోయారు విశ్వాసులు. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం, దేవుని ఆజ్ఞలు ఏందో తెలుసుకుందాం, ఆ రీతిగా బ్రతుకుదామని ఆశపడట్లా. సేవకుడు గద్దించి చెప్పాడు అనుకోండి, ఈయనొద్దు ఇంకొక ఆయన కావాలా, వాళ్ళ ఇంటి ఆయన చెప్తారు పోయి, అయ్యో మనకి పాస్టర్ వద్దులే, మీరు పెద్దోళ్ళందరూ కలిసి ఇంకొక ఆయన మాట్లాడండి. ఆయన ఎట్టుండాలంటే మనకు పెట్టకథలు చెప్పేలాగా ఉండాలా, బాగా నవ్వుతుండాలి వచ్చిన కానించి కదూ. ఈరోజు అలా తయారైపోయారు.
వాక్యం ఏంటి, దాన్ని తెలుసుకోవాలని ఆశపడట్లా. బైబిల్ ఏంటి, ఒక్కసారి నా పూర్తిగా బైబిల్ చదివిన ఎవరన్నా మొత్తం ఆది కాండం నుంచి రైట్, గుడ్, ఎస్. ఆది కాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాల్లో చదివి ఆ పుస్తకాలు ఉన్న లోతులేంటో ఒక్కటైనా తెలుసుకోవాలని ఇప్పుడైనా ఆశపడ్డావా? మరి నువ్వు బయటికి వెళ్తే ఏం చెప్తావు? సంకల బైబిల్ ఉంటుంది, టిక్కు టక్కుమని తయారైపోతా ఉంటావు. యాడికక్కంటే ప్రార్థనకు. ఎవరి కోసమక్క? మా పక్కింటక్కు పోతులే, నేను పోకపోతే మా ఆయన ఏమనుకుంటాడు, ఆమె ఎంత బత్తి పర్రాలో నాకాడ బత్తి లేదేమనుకోడు, బత్తి నాకాడ ఉన్నట్టు కనపడాలంటే నేను కూడా బావద్దు. ప్రయోజనం లేదమ్మా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి చదివారు అని నువ్వు సాయంకాలం ఎలాగూ హోంవర్క్ చెక్ చేసుకుంటావో, ఈరోజు నువ్వు ప్రార్థనకు వచ్చినందుకు, ఈ ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు, ఈ నవంబర్ మాసం 23వ తారీఖు నేనేం నేర్చుకున్నాను దేవుని సన్నిధిలో, ఈ పునరుద్ధాన దినంలో సేవకుడు నాకు ఏమి నేర్పించాడు అని నువ్వు ఒకసారి రిపీట్ చేసుకోగలిగితే అదే క్రైస్తవం. అది నువ్వు నేర్చుకున్న పాఠము. దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి వెళ్ళాలి. సరదా కోసమో, టైంపాస్ కోసమో, ఆ యొక్క కోసమో ఈ యొక్క కోసమో కాదు. కానీ పరిశుద్ధ గ్రంథపు లోతులు ఏమున్నాయి, ఒక్కొక్క మాటను వివరించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధికి ఎప్పుడు పోతానా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను కనపడతానా అని దుప్పి ఏ రీతిగా ఆశపడుతుందో అలాగా కీర్తనకారుని యొక్క హృదయము ప్రశ్న వేసుకున్నాడు అక్కడ. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని జీవము గల దేవుని కొరకు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదనా అని, ఆయన సన్నిధిలో ఎప్పుడు కనపడాలి అని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలి ప్రశ్న వేసుకున్నాడు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఉదయకాలం అవుతుంది, ఎప్పుడు త్వరగా నా పనులు ముగించుకొని ఎప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుడు నాకు ఇచ్చిన స్వరముతో ఆయన కీర్తించి గణపరిచి ఆరాధించి సేవకుడు బోధించిన ఉపదేశమును విని నేర్చుకొని ఆ రీతిగా బ్రతకడానికి నేను ప్రయత్నించాలి. అది క్రైస్తవం. అలా బ్రతకగలిగితేనే క్రైస్తవం. అవే దేవుని యొక్క న్యాయమైన ధర్మశాస్త్రపు విధులు. లోకానుసారమైన విధులు ఏ ఒక్కటి పోనీయరు. చూడండి, ఎవరిని పోనిస్తారా? మనకు ప్రాముఖ్యమైన విధులు 3 ఉంటాయి లోకానుసారమైన. చెప్పండి. ఉదయకాలమే లగాలి, వేయాలి అంట. మళ్ళీ మధ్యాహ్నం 1 అవుతుందా, మళ్ళీ రాత్రి 8 అవుతుందా? వీటిలో ఏదైనా తప్పుతామా? తప్పితే నీరసం అయిపోతాం. అబ్బా ఏంటంటే మధ్యాహ్నం అన్నం తినలేదమ్మా, ఎందుకక్క? కడుపులో ఈ క్రమము తప్పరు సుమా, తప్పితే నీరసం అయిపోద్ది. మరి ఎప్పుడన్నా అనుకున్నావా, అరే పోయిన ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళలేదే, మరి దేవుడిచ్చిన ఆజ్ఞే కదా, విశ్రాంతి దినమును ఆచరించమన్నాడు కదా, అయ్యి ఆయన ఆజ్ఞలే. నేను 10 వారాలైంది ప్రార్థనకు పోక, 1 పూట 3 పూటల్లో తినకపోతే నీరసం అయిపోతేనే. మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఇప్పటికి 10 వారాల నుంచి దేవుని సన్నిధి అంటే ఏడుంటో తెలియదే, ఇంకెంత నీరసం అయిపోవాలి, ఆయనకు మన మీద ఎంత కోపం రావాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? అది ఆలోచించే. ఎందుకంటే ఇది ఆత్మానుసారమైనటువంటి ఆహారం. ఈ ఆహారం డబ్బులు పెడితే కొనుక్కుంటూ వచ్చేది కాదు. ఈ ఆహారం మా ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుందామని ఏదైనా అంగడిలోకి వెళ్ళాయా, పెద్ద 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, అక్కడ టీ 1000 రూపాయలు ఉంటుందంట. ఆ హోటల్కి వెళ్ళి అయ్యా మాకు ఆత్మీయ ఆహారం తెచ్చి అన్నం అనుకో, మా ఇంటుండ్రా ఆత్మీయ ఆహారం తెచ్చి అన్నం అనుకో, అది ఎట్టుంటుంది అంటాడు. హోటల్ 5 స్టారే, టీ 1000 రూపాయలే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనుక్కుందామని వెళ్ళావు, దొరకదు. అందుకే ఇది ఆత్మీయ ఆహారం. ఇది అంగడిలో కొనేది కాదు. నువ్వు ధనవంతుడైనా బలవంతుడైనా అధికారమైనా ఎవరివైనా కావచ్చు, కానీ ఆత్మీయ ఆహారము దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఆ ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి దుప్పి ఏ రీతిగా నీటి వాగుల కొరకు ఎదురు చూస్తూ ఉందో అటువంటి ఆశతో అయ్యా నేను నీ సన్నిధిలో కనపడాలి, శనివారం రాత్రి సిద్ధపడాలి,
ఉదయకాలమే ఆయన సన్నిధిలో నేను కనపడాలి. ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్వరమెత్తి ఆయన ఆరాధించేదానగా ఉండాలి. స్వరమెత్తి ఆయన గణపరిచే అనుభవం నాకు కావాలి. అయ్యా, ఎప్పుడు నేను నీ సన్నిధిలో కనపరచబడదునని నా ప్రాణము ఆశతో ఎదురు చూస్తున్నది అని కీర్తనకారుడు అడుగుతున్నాడు. మరి నీ ప్రాణం ఆశతో ఎదురు చూస్తుందా? ఆశపడానికి సన్నిధికి వెళ్ళాలని సిద్ధపడుతున్నావా? కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నావా? కుటుంబముగా దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? ఎప్పుడో 2025 సంవత్సరాలకు పూర్వమే కీర్తనకారుడు ఆశపడుతున్నాడు, నీ సన్నిధిలో కనబడాలని నేను ఆశపడుతున్నాను. 2025 సంవత్సరంలో దేవుడు తన యొక్క ఆయుష్కాలమును పొడిగించి ఇంకా 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 మార్పు కలిగిన జీవితాలు కనపరచబడతాయేమో అని అంతమనేటువంటి తీర్పు దినమును ఆయన పొడిగిస్తూ వస్తూ ఉన్నాడు. అంతమనే తీర్పు దినం ఒక దినం ఉంది, అందరికీ తెలుసు. మరణం అనేది ఏ రీతిగా ఉందో అంతం అనేది కూడా ఆ రీతిగానే ఉంటూ ఉంది. నువ్వు బ్రతుకున్నావనే మాట నమ్ముతున్నావా? అమ్మా, నమ్ముతున్నారా? బ్రతుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏంది లేరా? అయితే ఇప్పుడు మీకు ఎవరికి? ఓరి నాయనా, అయితే మీరు దెయ్యాలా? బ్రతుకున్నామని ఎలా నమ్మామో చస్తామనే నమ్మకం కూడా అలాగే ఉంటుంది. చచ్చిపోతామనే నమ్మకం ఎలాగ ఉందో అంతమనే నమ్మకం కూడా అలాగే ఉంటుంది. స్తోత్రం. కనుకనే కీర్తనకారుడు, అయ్యా, నేను నీ సన్నిధిలో కనపడాలి. మా పితరులాగా నేను ఉండకూడదు. వాళ్ళు పరదేశులై వాళ్ళు ఈ లోకం వైపే చూస్తూ వాళ్ళు ఈ లోకంలో నీ సన్నిధులు కూడా అతిథులుగా ఉండి మరణించారు. మేము అలా ఉండకూడదయ్యా. నీ సన్నిధిలో కనపరచబడాలి. నీ సన్నిధిలో ఆశతో ఎదురు చూసేవారముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అదే చెప్తాను ప్రతి శనివారం రాత్రి విజ్ఞాపన కూడికలు. ఎందుకంటే ఉదయకాలమున ఆరాధనకు సిద్ధపాటు. ఎటువంటి సిద్ధపాటు అంటే, ప్రభువా, రేపు పునరుద్ధాన దినము నీ యొక్క శరీరమును నీ రక్తమును నేను తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను. నాలో ఉన్నటువంటి 6 దినములు నేను చేసినటువంటి పాత రోత శాప నీకు అయిష్టమైన కార్యములన్నీ కడిగి తుడిచి రేపటికి శుద్ధి చేయాలి. అయితే నేనేమంటానంటే, విజ్ఞాపన కోడిక బాగానే ఉంది, శుద్ధి చేయమని అడగటం వరకు బాగానే ఉంది. అంటే 6 దినాలు పాపాలు చేసి వస్తాను, 7వ రోజు శుభ్రం చేయి, మళ్ళీ నేను పాత్రలు చేయేస్తాను, మళ్ళీ సోమవారం నుంచి మొదలు పెడతాననే దాని అర్థం. శాశ్వతమైనదిగా ఉండాలి మన తీర్పు తీర్మానం. ఒక శనివారం రోజు విజ్ఞాపనతో మిగతా 5 రోజులు మన పాప రోత జీవితాన్ని అలాగే ఉంచి 6వ రోజు విజ్ఞాపనలో కడిగి 7వ రోజు పాత్రలు చేస్తే సరిపోతుందా? ప్రియులారా, జాగ్రత్తగా మనము ఆలోచించాలి, ఆలకించాలి. దేవుని సన్నిధిలో ప్రతి పునరుద్ధాన దినము ఎందుకు రొట్టె విరుస్తావు? కొన్ని పెంతెకోస్తు సంఘాల్లో ఒక్క నెలకు 1 రోజు మాత్రం విరుస్తారు. కానీ మిగతా సంఘాల్లో ప్రతి పునరుద్ధానం ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండకూడదు? 2 మాటలను మనం ఈ విషయం కూడా తెలుసుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, పరిశుద్ధ లేఖనాల ప్రకారము ప్రతి పునరుద్ధాన దినమునందు ఆయన శిష్యులైన వారు రొట్టె విరిచిరి అని రాయబడి. అంత మాత్రమే కాకుండా నేనంటాను, పునరుద్ధానమునే ఎందుకు రొట్టె విరవాలి, ప్రతి పునరుద్ధానం ఎందుకు ఇరవాలి అనేది నేను అనుకుంటున్నాను. రొట్టె విరుచుట అనే మాటకు అసలు అర్థం ఏంటి? ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోవడం. వారానికి 4 సార్లు జ్ఞాపకం చూసుకుంటేనే క్రమం ఉండట్లా. ఇంకా నెలకొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ 30 రోజుల్లో ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటాయో. ఏమండి, అర్థమవుతుందా? ప్రతి ఆదివారం రొట్టెరవడానికి శనివారం సిద్ధపడితేనే ట్రాక్ ఉంది. 30 రోజులు వెళ్ళి పెట్టి 31వ రోజు ట్రాక్ మీదకి రమ్మంటే ఎట్టుంటుందంటే, ఈ 30 రోజులు మనం భూమి మీద మన ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవించి ఆ ఒక్కరోజు శుద్ధులమై వచ్చి రొట్టె తీసామనుకోండి, ఎలా ఉంటుంది?
పిల్లోని రోజు కర్రతో కొడుతున్నాం అనుకోండి, వాడికి భయం స్టార్ట్ అయింది. నెలకు ఒకసారి కొట్టామనుకోండి, ఇవాళ కాదు మళ్ళీ వచ్చే 31వ తారీఖు కాదు మయ్య కొట్టేది నన్ను. ఈ 30 రోజులు నన్ను ఎట్ట తిరిగి నేను కదా ఆ ఒక్కరోజు ఓర్చుకుంటే అనుకుంటాడు అనుకోడా? ఏమండి, పిల్లోడిని బడికి మనము 30 రోజులు పంపించకుండా 31వ రోజు పంపించామనుకోండి, ఏం నేర్చుకుంటాడు? శరీరానుసారమైనటువంటి లోకములో మనం బ్రతుకుతూ ఆత్మానుసారమైన పిల్లలుగా మనం ఉండాలంటే ప్రతి వారము కూడా హెచ్చరిస్తూ ఉండాలి, గుచ్చుతూ ఉండాలి. 5 రోజులు నువ్వు క్రమముగా పనిచేస్తూ 6వ రోజు అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన శరీరాన్ని తీసుకోవాలి, మరి నా క్రమాన్ని పరిశీలించుకోవాలి అనేటువంటి కట్టుబాటులు జ్ఞాపకం చేస్తుంది. అంతే. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయన మన కొరకు కలువరిలో ఎలా రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తానికి సాదృశ్యముగా ఎలా ఆయన శరీరం గాయపరచబడింది, ఆయన యొక్క గాయాలకు సాదృశ్యముగా ఆ రీతిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, కీర్తనకారుడు కోరుకుంటున్న విధానం, అయ్యా నీ సన్నిధిలో నేను కనపడాలని నా ప్రాణము ఆశ కలిగి తృష్ణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నది. అది శనివారం నుంచే ప్రారంభం అవ్వాలి. దేవుని సన్నిధిలో నేను కనపరచబడాలి, ఆయన సన్నిధిలో నేను ఏమై ఉన్నానో ఎలా ఉన్నానో నన్ను నేను పరిశీలించుకోవాలి. 21 మాటను మనం చూస్తే, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులగుదురు. ఎవరు చెప్పారు ఈ మాట? ఏమండి, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అమ్మా ఎవరైతే దేవుని సన్నిధికి రాకుండా దేవుని మాటలు వినకుండా ఉన్నారో మీరు శాపగ్రస్తులైపోతారో, నాశనం అయిపోతారు అన్నాను అనుకో, అబ్బో ఈయనేం పాస్టర్, అయ్యో మనల్ని శపిస్తున్నాడు, మనం వారం సంధించి బువ్వ పెట్టి అయ్యా నువ్వు ప్రార్థన చేసిపోయి మేము ఎన్ని పాపాలు చేసిన మమ్మల్ని దీవించు 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 అనాలి, కానీ శాపగ్రస్తుడు అంటుండేంది? ఈయనైతే మనకు పనికిరాడు, శాపం చెప్తున్నాడు, ఓయమ్మో శాపనార్థాలు పెడుతున్నాడు. ఈయనేం పాస్టర్, నీకు శాపనార్థం పెడితే ఆయనకు వచ్చేది ఏముంది? నిన్ను శపిస్తే ఆయనకు వచ్చేది ఏముందండి? వాక్యము తెలియజేస్తున్న సంగతులు నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం అంటుంది నువ్వు ఆయన సన్నిధిలో కనిపించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అంటుంది. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని ఆజ్ఞలు సెలవిస్తున్నాయి, ధర్మశాస్త్రం బోధిస్తుంది, ఆయన కట్టడలు నేర్పిస్తున్నాయి. నేర్చుకో. నువ్వు ఎవరి కోసమో మందిరానికి వెళ్ళమాక, ఎవరి కోసమో పరిశుద్ధ గ్రంథాన్ని చదవమాక, నీ కొరకే, దేవుని సన్నిధి నీ కొరకే. నీ ఎవరైనా కావచ్చు, నీకు కుటుంబంలో సంఘములో ప్రతి విధమైన పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ ఆయనకు అక్కర్లా. ఆయన వాక్యం అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపించలేదో మొదట నీవెవరివి? గర్విష్ఠివి. దేవుని లక్ష్య పెట్టలేదంటే, దేవుని సన్నిధికి నడవలేదంటే మొదట నీవు గర్విష్ఠివి, రెండోదిగా శాపగ్రస్తుడు. ఈ రెండిటిని మోయట ఆయనకైనా ఇష్టపడుతున్నారు, కానీ దేవుని సన్నిధిలో మోకరిల్లడానికి చాలా మందికి మనసు రావట్లా. దేవుని వాక్యము సూటిగా చెప్తున్న మాటలండి. చదువులేని పామరులైన గ్రహిస్తున్నారు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు అసలు గ్రహించలేకపోతున్నారు. వాక్యము చక్కగా చెప్తుంది. మరలా చెప్తున్నాను, 119వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుకోండి. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులగుదురు. దేవుని ఆజ్ఞలు ఏంటో తెలుసుకోలేదు, దేవుని ధర్మశాస్త్రం ఏంటో తెలియదు, దేవుని న్యాయ విధులేంటో తెలియదు. వాటిని నువ్వు తెలుసుకోకపోతే శాపగ్రస్తుడు. ఆ ఆజ్ఞలను గ్రహించకుండా తిరిగితే గర్విష్ఠుడు అని వాక్యం సెలవిస్తుంది. గర్విష్ఠుల యొక్క గర్వమును అనచువాడు ఆయన. జాగ్రత్త సుమా, గర్విష్ఠుల యొక్క గర్వమును అనుస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో గర్వంగా ఉన్నావో,
నువ్వు ఏ స్థితిని బట్టి దేవునికి దూరంగా ఉన్నావో, నువ్వు ఏ స్థితిని బట్టి దేవుని వాక్యమును లెక్క చేయటం లేదో, దేవుని సన్నిధిలో మోకరిల్లట్లేదో, వారి వైపు వీరి వైపు ఇతరుల వైపు చూసి నీకు దేవునికి దూరంగా ఉన్నావేమో, నువ్వు శాపగ్రస్తుడివి సుమా. నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవునికి సమీపంగా ఉండు. ఆయనకు అందరూ సమానం. ఇక్కడ మనం లెక్కలేసుకోవాల్సిందే. మా అక్క, మా చెల్లి, ఆయన తమ్ముడు, ఈయన వదిన, ఈయన భార్య, ఆయన కాడ అందరూ పిల్లలే. ఆయన ఫలానా భాస్కర్ భార్య వేస్తారని పిలవడాడా? పిలుతాడా? పేర్లు పెట్టి నిన్నేం పిలవడు. నా పిల్లలైన వారు ఎలా ఉన్నారు అంతే. వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఏంటి అంతే. వారు ఏ రీతిగా నివాసం చేస్తున్నారు, వారి యొక్క కట్టడల ఆజ్ఞలను ఏ రీతిగా అనుసరించారు, శాసనాలను ఏ రీతిగా గైకున్నారు. చూడండి 21 మాటను మనం చూసినప్పుడు 22, నేను నీ శాసనములు అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును. ఇది చేయాల్సిన ప్రార్థన. అయ్యా, నీ శాసనాలు నేను నేర్చుకున్నాను, నీ కట్టడల ప్రకారం నేను బ్రతుకుతున్నాను, అయినను నా మీదికి నిందను, నన్ను నీవు తిరస్కరించకుండా సహాయం చేయమని అడగాలి. దేవుని శాసనాలు నేర్చుకోవాలి, దేవుని కట్టడాలు ఏంటో నేర్చుకోవాలి, న్యాయ విధులు నేర్చుకోవాలి, ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకాలి. అలా బ్రతకకపోతే వాక్యం అంటుంది కదా, నీ మీదికి వచ్చేటువంటి తిరస్కారమును, నిందను ఆయన తొలగించాలి అంటే అవి నేర్చుకున్న వారముగా ఉండాలి. నిందారహితమైన జీవితం. దేవుడు తిరస్కరిస్తే ఇంక లోకంలో ఏముందండి? భర్త తిరస్కరిస్తే బ్రతుకుతున్నారు, బిడ్డలు తిరస్కరిస్తే బ్రతుకుతున్నారు, అయిన వారు రక్త సంబంధాలు తిరస్కరిస్తే బ్రతుకుతున్నారు. కానీ దేవుడు తిరస్కరిస్తే బ్రతికేది కష్టం. దేవుడు ప్రేమిస్తేనే మనం సజీవులుగా ఉన్నాము. ఆయన తిరస్కరిస్తే మనము మరణించిన వారందరూ తిరస్కరించిన వారు కాదు, అది వేరే సబ్జెక్ట్. ఆత్మీయులు, దేవుని అనుదినము ఆరాధించిన వారు కూడా మరణిస్తున్నారు. అంత మాత్రాన వారు దేవుని తిరస్కరించారని కాదు, కానీ దేవుని తిరస్కరించడం అంటే దేవుని సన్నిధిని పూర్తిగా ఎరగని వారు. అటువంటి వారిని గురించి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యొక్క శాసనములను అనుసరించి మన మీదకి నిందా తిరస్కారము ఆయన దగ్గర నుంచి రాకుండా సిద్ధపడేవారుగా ఉండాలి. 23వ వాక్యం చూసినప్పుడు, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుదురు, నీ సేవకుడు నీ కట్టడను ధ్యానించుచుండును అనే మాటను మనం చూస్తున్నాం. మరి ఈ మాటను గమనిస్తే దేవుని వాక్యం ప్రకారము నీతిగా జీవించడానికి ప్రయత్నించాలి. తిరస్కారము, అలక్ష్యము, అపవాదులతో ఎంతో బాధపడేటువంటి పరిస్థితుల గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు. అయినప్పటికీ ఈ వ్యతిరేక అనేది ఆ దేవుని మార్గాన్ని అనుసరించకుండా మరి ఉండేటి వారిని గురించి తెలియజేస్తుంది. కనుక దేవుని మార్గాన్ని మనం ఎరిగిన వారము ఎలా ఉండారంటే, ఈ లోక విధానాలను అనుసరించేవారు ఇలాంటి వారిని అతిథులు అని లేక ఛందస్సులు అని పిలుస్తారు. ఛందస్సులు అంటే చాదస్తము కలిగిన వారు అని కూడా చెప్తూ ఉంటారు కదా కొంతమంది ఛందస్తులు. వారు ఎలా ఉంటారంటే దేవుని తిరస్కరించేవారు, అతివాదులు. అతివాదులు అంటే దేవుడు ఉన్నాడు రానంటే లేడు అనేవాడు. ఇక వాడికి మనం అతివాదన, దాన్ని మనం ఏం చేయలేము. వాటిని ఛందస్తులు, చాదస్తం కలిగిన వారని అంటుంటారు. అలాంటి వారిని గురించి కూడా ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. దేవునికి విరోధముగా మాట్లాడేవారు. కొంతమంది దేవునికి విరోధంగానే మాట్లాడతారు, పరిశుద్ధ గ్రంథానికి విరోధముగా కొల్లలుగా ఉన్నారు దేశం మీద. మనుషులే మరి, విగ్రహాలు కాదు. విగ్రహాలను ఆరాధించే మనుషులు ఎలా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నో వాళ్ళకు నచ్చిన కోణాల్లో మలుచుకొని మాట్లాడుతుంటారు. వారిని అతివాదులు అంటారు. అటువంటి వారిని గురించి కూడా వాక్యం అంటుంది, అధికారులు నాకు విరోధముగా సగ తీర్చి మాట్లాడుకొందరు, నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచుండును, నీ శాసనములు నాకు సంతోషకరణములు, అవి నాకు
ఆలోచనకర్తలై ఉన్నవి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క శాసనాలు మనకు సంతోషాన్ని ఇవ్వాలి, ఆలోచనను కలిగించేవిగా ఉండాలి. ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం మనకేమి నేర్పించాలంటే ఒకవైపు సంతోషాన్ని, రెండోది ఆలోచన చేయాలి. ఆలోచన చేయమని ఆ యొక్క ఆత్మీయ స్థితిని నీకే అప్పగిస్తున్నాడు. నువ్వు ఆలోచన చెయ్యి, ఎలా బ్రతుకుతున్నావు. నువ్వు ఆలోచన చేయి, ధర్మశాస్త్ర విధులు నాలో ఉన్నాయా. ఆలోచన చేయి, కుటుంబము దేవునికి ఇష్టంగా బ్రతుకుతుందా. ఆలోచన చేయి, నువ్వు ఎలా నివాసం చేస్తున్నావు. ఎవరో చెప్పక్కర్లేదు, ఆ అక్క ఇలాంటిది, ఈ అన్న లాంటి వాడు, ఆ వదిన అలాగుంది, ఈ తమ్ముడు ఇలాగున్నాడు. అవసరం లేదు, నువ్వే ఆలోచన చేసుకో. ఎలా ఉన్నావు? దేవుని చిత్తానికి లోబడి బ్రతుకుతున్నావా? ఆజ్ఞలను అనుసరించే జీవితము నాలో ఉందా? దేవుని యొక్క ఉద్దేశానికి లోబడుతున్నానా? ధర్మశాస్త్ర విధులను గైకుంటున్నానా? అందుకన్నాడు, దేవుని చట్టములో ఆనందం ఉంటుంది. హ్యాపీనెస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞలను చూసే కన్నులు నాకు దయచేయి. ఈ మాటలను మనం ఎప్పుడైతే రిపీట్ చేసుకోగలుగుతామో నిజంగా మనకంటే ధన్యులు వేరే ఎవరో ఈ లోకంలో ఉన్నారు. అందుకన్నాడు, నీ శాసనములు సంతోషకరము. ఏమండి, దేవుని శాసనాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన జీవితంలో ఆలోచనలు స్టార్ట్ చేస్తాయి. ఎస్, నేను ఎలా ఉన్నాను, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నా ఆలోచనలు ఏంటి, దేవుని చిత్తం నా పైన ఏముంది, నేను దేవుని చిత్తానికి లోబడి బ్రతుకుతున్నానా. ఆలోచనలకు కర్త ఉన్నటువంటి ఆయన నీ మనసులో ఆలోచనను ప్రారంభిస్తాడు. ఒకవైపు సంతోషాన్ని ఇస్తాడు, మరొకవైపు ఆలోచనను ప్రారంభిస్తాడు. అట్టి కృపలో దేవుడు ఈ మాటల చేత మనందరినీ ఆదరించి ముందుకు నడిపించునుగాక. మంచిది, అందరము లేచి నిలబడి ఆయన యొక్క శరీరంను, ఆయన రక్తమును తీసుకోవటంకు మరి సిద్ధపడదాం. కొద్ది నిమిషంలో కళ్ళు మూసి ఆరాధన చేసుకుని, అయ్యా నేను నీ శరీరానికి సిద్ధపడుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నాలో ఉన్నటువంటి ఏలోక సంబంధమైనటువంటి స్థితులను తీసివేసి నీకు ఇష్టడుగా, ఇష్టరాలుగా ఈ లోకంలో నేను నివాసం చేయటానికి కావలసిన కృపనిమ్మని అందరము లేచి కళ్ళు మూసి కొద్ది నిమిషాలు విన్న మాటలను ఒకసారి నెమరేసుకొని, అయ్యా నేను ఎలా ఉన్నాను, నా ఆత్మీయ స్థితి ఏంటి, దుప్పి ఏ రీతిగా నీటి వాగులో కొరకు ఆశపడుతుందో ఆ రీతిగా నేను ఆశపడి నీ వైపు చూసే కృపను నాకు ఇయ్యని. అందరము లేచి నిలబడదాం. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు లేచి నిలబడండి, నీరసంగా ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. దేవుని వైపు చూడండి. అయ్యా నేను నీరసంగా ఉన్నాను, శక్తిని, కాళ్ళు నొప్పిగా ఉంది నాకు శక్తిని, బలహీనంగా ఉన్నాను నాకు ఆరోగ్యంకి, నీ సన్నిధికి నడుచుకున్నాను, ఆశతో నేను నీ సన్నిధిలో ఉన్నాను. నీ వాక్యం అంటుంది, దుప్పి నీటి ఆశపడినట్లుగా నేను నీ సన్నిధిలో ఉండటానికి ఆశ కలిగి ఉన్నాను అని కీర్తనకారుడు అన్నాడు. అటువంటి ఆసక్తిని నాకు దయచేయమని నీరసముతో, సత్తుతో, బలహీనతతో ఉన్నవారు ఒకసారి కళ్ళు మూసి అడుగుదాం. అందరము కళ్ళు మూసి ఎస్, ప్రతి ఒక్కరూ. స్తోత్రం. అజేయుడా, ఆదరణ కిరణమా, పూచుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా, దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూచుడా, పరిపూర్ణుడా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే,
అర్చన చేసేదనీకే, నా స్తుతులర్పించేదనీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ప్రతి ఒక్కరు అందరం కూడా సంతోషంగా స్తోత్రగానం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ మనకున్నటువంటి విశేషాలను పక్కన పెట్టి ప్రభు నామములు అందరూ నోరు తెరిచి పాట పాడుతూ నేను అర్థం చేసుకుంటూ ప్రభు నామాన్ని కనపడుతాం. అందరం కూడా దేవుడి సంతోషంగా సమయాన్ని వృధా చేసుకున్న ప్రతి ఒక్కరి సమయాన్ని సంతోషంగా చప్పట్లు కొడుతూ సంతోషంగా చేతులతో ఆయన ఆరాధిస్తారు. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదలైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఎస్, సమ్మతి లేని సిరిగుండలు ఆవరించినప్పుడు, గమనము లేని పోరాటంలో తరుముచున్నప్పుడు, నిరుపేదవలే ఆయన సన్నిధిలో నువ్వు చేరి ఉన్నట్లయితే ఏ లాభము అపేక్షించకుండా ఆయన ప్రేమించి ఆయన చిలువ చాటున దాస్తాడు. ప్రైజ్ గాడ్. స్తోత్రం. విరిగిన నలిగిన మనసుకు దేవుని సన్నిధిలో మన హృదయంలో ఉన్న ఆవేదన బాధనంతటిని తొలగించుకుందాం. ప్రతి ఒక్కరు కన్నీరు విడుస్తూ చప్పట్లు కొట్టు ప్రభు నామములు కనపరుద్దాం. ఎవరు ఖాళీగా నిల్చోకుండా, ఖాళీగా ఉండకుండా హృదయపూర్వకంగా మనలో ఉన్న బాధని ఆయన సన్నిధిలో దుఃఖంతో అడుగుదాం. మనకున్న ప్రతి బాధ నుంచి యేసయ్య తొలగిస్తాడు. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెనా, కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా, కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కరుణ పండుగ నీవేగా, విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ప్రైజ్ గాడ్. స్తోత్రం. ఊహకందని ఉన్నతమైనది ఆయన దివ్య యొక్క నగరము, స్ఫటికపు పోలిన సుందరమైనది ఆయన రాజ్యం. స్తోత్రం. స్తోత్రం.
సుందరమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపిన అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. ప్రతి ఒక్కరు ఉత్సాహము అందరూ నయనోత్సవం నీవెగా, ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదాతవు నీవని కానుకలై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదాతవు నీవని కానుకలై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేదనీకే, నా స్తుతులర్పించెదనీకే. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేదనీకే, నా స్తుతులర్పించెదనీకే. ఎస్ స్తోత్రం. అక్షయ దీపము నీవై మా స్తుతులపై ఆసీనుడై ఉన్న దేవా, నీకు వేలాది స్తోత్రాలయ్యా. నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలో నిలవబెట్టుకుని నిన్ను ఘనపరిచి, నాయనా నీవు మాకు దీపమై ఉన్నావు, నీవు మాకు వెలుగు అయి ఉన్నావు, మాకు త్రోవమై ఉన్నావు అని నాయనా మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. వెలుగై ఉన్నటువంటి నీ మార్గములో, శ్రేష్టమైనటువంటి నీ యొక్క నడిపింపులో, మిమ్మల్ని ఆరాధించే కృపలో, మిమ్మల్ని ఘనపరిచే కృపలో, మహిమపరిచే కృపలో ప్రతి బిడ్డకు ఆసక్తిని దయచే, ఆలోచన దయచే, నీ శాసనాలను భరించే కృపను దయచేయ. ఎస్ లార్డ్. స్తోత్రం స్తోత్రం. సంతోషంగా అందరూ కూడా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఏక శరీరమై ఏక మనస్సు కలిగిన వారై నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ కూడా సంతోషంగా రెండు చేతులు జోడించి ఆయన వైపు చూస్తూ, అయ్యా ఇదిగో నాలో నువ్వు ఉండు, నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను, నువ్వు నమ్మకమైన దేవుడు అయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, నేనింకేమీ కోరుకోనయ్యా. స్తోత్రం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు మనసులో ఈ లోకంలో ఏది మనకు అక్కర్లేదు.
నిలువకుండినా. ఆప్తులైన వారు మాకు హాని చేయ చూసిన వారు ఎందరో ఉన్నారు తండ్రి. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు అయ్యా, నువ్వు నాలో ఉంటే చాలు యేసయ్యా. ఆప్తులైన వారు నన్ను విడిచినప్పటికీ, మిత్రులు నాతో లేకపోయినప్పటికీ నువ్వు నాతో ఉంటే చాలు యేసు. Praise God. స్తోత్రం. Praise God. శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూసి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా. ప్రతి ఒక్కరు నువ్వు చాలు యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, గమ్య తెలియని స్థితిలోనే ఉన్నప్పుడు సహాయకుడిగా ఉండి నడిపించే యేసయ్యా నీలో నాలో మనలో ఉంటే చాలు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. Yes, Lord. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా, అసలు ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుణ్ణి స్తోత్రం నాయన. కలిగి ఉన్న మనము ఆయన ఉంటే చాలు.
ఏ స్థితిలో ఉన్నను, అవును. ఏ పరిస్థితిలో ఉన్నను అవును తండ్రి. సహాయకుడు అయిన ఉన్నావయ్యా. స్తోత్రం. కష్టకాలంలో మేము నీ సన్నిధిలో ఉండి, అవును ప్రభు. అనానుకూల పరిస్థితుల్లో మేము నీ సన్నిధిలో ఉండి, ఆదరణ లేని స్థితిలో మేము సన్నిధిలో ఉన్నప్పుడు అవును తండ్రి. మమ్మల్ని నడిపించే దేవా మీకు స్తోత్రం. స్తోత్రం నాయన. స్నేహితులు వెలివేస్తారు, అవునయ్యా. బంధువులు హేళన చేస్తారు. నాయనా నీవు హక్కున చేర్చుకునేవాడివి, దరి చేర్చుకునేవాడివి. కష్టకాలంలో గుండె జారిన స్థితిలో సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించేవాడవయ్యా. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. అటు నమ్మకం లేని బిడ్డలకు, అటు విశ్వాసం లేని బిడ్డలకు మీరు సహాయకులుగా ఉండండి, తోడుగా ఉండండి, నడిపించే నాయకుడిగా ఉండండి నాయన, సారథిగా ఉండండి, సహాయం చేయండి అయ్యా. సహాయము చేయండి. స్తోత్రం. నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము, స్తోత్రం. నీపై ఆధారపడిన మేము, నీకు ఇష్టలుగా నివాసం చేయాలని తృష్ణ కలిగిన మేము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ సన్నిధిలో మేము నీ కొరకు కనిపెట్టుకున్న మా వైపు మీ కన్ను దృష్టి నుంచండి అయ్యా. నీ ధర్మశాస్త్రమును మేము చూసులాగునా, నీ ధర్మశాస్త్రపు కట్టడలను అనుసరించి నడుచులాగునా, నీ సన్నిధిలో మేము ఆనందించులాగునా, నీ శాసనములు సంతోషకరమయ్యేలాగునా, నాయనా నీ ఆలోచనల యొక్క విధానంలో మేము నడుచులాగునా మమ్మల్ని ఎత్తిపట్టయ్యా. ఇంతవరకు నీ మాటల చేత, ఇంతవరకు నీ ఆజ్ఞల చేత, ఇంతవరకు నైనా నీ శాసనాల చేత మమ్మల్ని ఆదరించిన దేవా, మేము ఎక్కడ పడిపోయి ఉన్నాం, అవునయ్యా. ఎక్కడ త్రోవ తప్పి ఉన్నాము, ఎక్కడ నీ శాసనాలను నేర్చుకోలేని స్థితిలో ఉన్నాం నాయనా. నీ ధర్మశాస్త్రపు విధులను, నీ కమాండ్మెంట్స్ మేము ఇప్పటికీ ఎరుగకున్నామేమో. ఈరోజు మేము పరిశీలించుకుంటున్నామయ్యా. ఈరోజు 10 ఆజ్ఞలు మేము పరిశీలించుకుంటున్నాము. ఒక్కొక్కటిగా చదివి, ఒక్కొక్కటిగా నేర్చుకొని మా హృదయాలకు అన్వయించుకుంటున్నాము. ఎక్కడ మేము పడి ఉన్నామో వాటిని సరిచేసుకునేటువంటి నీ ధర్మశాస్త్రపు న్యాయ విధులు, నీ కట్టడలు మాకెంతో సంతోషమును ఆనందమునిస్తున్నాయని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ రీతిగా ప్రభువా, ఈరోజు మేము నేర్చుకునే పాఠము మా హృదయములను, అనేక మంది యొక్క మనస్సును నాయన పరిశీలించుకొని మీకు అంగీకర యోగ్యముగా నడుచుకుంటున్నారో లేదో పరిశీలించుకునే కృపను మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆరాధనలో పాలు పంచుకొని మిమ్మల్ని స్తుతించి ఘనపరించి మహింపరిచే కృపలో మమ్మ ఇప్పటి వరకై మీరు ఇచ్చినందుకై మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.